పల్లెల్లో మాట్లాడుకునేటువంటి దాన్ని మళ్ళీ ఒక గ్రామీణ ప్రాంతాల్లో అదొక వ్యంగ్యంగా మాట్లాడుకున్నటువంటి ఒక చెలు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ విషయం తక్కువైనప్పుడు, వాళ్ళ వాదనలో దమ్ము లేనప్పుడు, ప్రత్యర్థులు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నప్పుడు, ఆ వాస్తవాలకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితులు కూర్చున్నప్పుడు, అంటే డిఫెన్స్లో పడినప్పుడు ప్రత్యర్థుల మీద బట్టగాల్చి వేయడం అనేది తెలుగుదేశం పార్టీ వినతో విద్య. దీనికోసము ఐటీడీపీ అని ఒక వింగ్ను పెట్టుకున్నారు. అది వింగో బొంగో నాకు తెలియదు, కానీ ఐటీడీపీ ఉంది. మళ్ళీ వాళ్ళు ఈ పేపర్ ఒకటి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద రిజిస్ట్రేషన్ లేనటువంటి, సంపాదకీయం ఎవరు అనేది కూడా తెలియపరచినటువంటి చైతన్య రత్నం అనేది ఈ పేపర్ ఒకటి పెట్టుకున్నాం. దీంట్లో వీడు గొప్పగా ఎవరి గురించి రాస్తే వాడు ఒక పతివ్రత, వీడు ఎవరి మీద అయితే నిందలేస్తే వాడు ఒక పతిత. ఇది తండ్రి చంద్రబాబు నామినేట్ చేస్తే మంత్రి అయినోడు, మంగళగిరిలో ఓడిపోయినోడు, మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము పరిపాలన సక్రమంగా చేయలేదని ఓడించినారా, లేదా రాజకీయానికి లోకేష్ బాబు పనికిరాడని ఓడించినారా? మంగళగిరి ప్రజలే చెప్పాలి. ఒక అభ్యర్థి ఓడిపోయినాడంటే ఆ శాసనసభ నియోజకవర్గపు ప్రజలు అభ్యర్థి పైన నమ్మకం లేక ఓడించడమా, లేదా ఆ పార్టీ పైన నమ్మకం లేక ఓడించడమా జరిగిండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అది తేల్చుకోవాల్సిన తండ్రి కొడుకులే. మంగళగిరిలో ఎందుకు ఓడిపోయాడు? మంగళగిరిలో ఓడిపోయిన వాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా పని పాట లేదు కాబట్టి ఐటీడీపీని ఒకటి డెవలప్ చేసినారు. ఇంటికాడ కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, పచ్చరాతలు వండి వార్చి, పిచ్చి కూతలుగా దాన్ని మార్చి 10 మందిని రోజు మీడియా ముందర ప్రవేశపెట్టి తప్పుడు కూతలను పదే పదే ప్రచారం చేస్తే అవి నిజాలుగా గోబెల్స్ ప్రచారం అనేది అయితే ఉందో ఆ పద్ధతిలో వండి వార్చేదానికి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకొని చేస్తాను. దీంట్లో భాగంగా మొన్న భారతమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలితే ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎంటబడి తంతాం నా కొడకల్లరా భారతమ్మ పేరెత్తితే అని మాట్లాడాను. అదే కాకుండా ఈ మధ్య ఒక క్రిమినల్ కేసులో శిక్ష పడినటువంటి ఒక టీడీపీ నాయకుడి పైన కూడా మాట్లాడడం జరిగింది, అనంతపురం జిల్లాకు సంబంధించి. ఇప్పుడు మా బొచ్చు కూడా పీకలేవు తొమ్మిది పెట్టారు. ఒరే నా పుడకలేరా, మీకు బొచ్చు పీకే పని లేదు. మీకు చంద్రబాబు నాయుడికి, మీ లోకేష్కి ఒకరి బొచ్చు ఒకరు మీరు పీక్కుంటున్నారు. మీ బొచ్చు పీకాల్సిన అవసరం మాకేంద్ర అని అడుగుతానా? మీ బొచ్చు పీకాల్సిన అవసరం మాకేంద్ర? మాకు పనులు ఉన్నాయి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నాము, అభివృద్ధి పథకాలు చేస్తున్నాము, ప్రజల మంచి చెడ్డలు కష్ట సుఖాలు చూసుకుంటున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం, పూర్తి బిజీగా ఉన్నామే. మీకు పని పాట లేకపోతే ఎవరికి కూడా పని పాట లేదని అనుకుంటున్నారా? ఇంకా వీళ్ళు దాంట్లో పెట్టింది ఏంటంటే ధైర్యానికి మారు పేరు తెలుగుదేశం క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది ఉండింటే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా గొప్పగా పనిచేస్తారు అనేది పరిస్థితి ఉంటే భార్యను బజారుకి ఈడ్చుకోవాల్సినటువంటి దుస్థితి రాదు చంద్రబాబు నాయుడు. అక్కడక్కడ జిల్లాకు ఒకడో ఇద్దరో ఆడ ఈడ మాట్లాడేటోళ్ళు, తెలుగుదేశం పార్టీలో మీడియాలో ముందుకు వచ్చి మాట్లాడేటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే నా భార్యను తిట్టినారనేసి బజార్లో వచ్చి మాట్లాడినారో కొంత కదలికి వచ్చింది. ఆడాడ ప్రెస్ మీట్లు పెట్టినారు, ఆడాడ మీటింగ్లు పెట్టినారు. మళ్ళా ఒకసారి ఆ క్యాండిల్స్ పట్టుకొని తిరిగినారు.
ఇంకా దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఏం చేసిందా అంటే ఏమైనా చేసేదానికి ఏమైనా ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిజంగా ఇష్యూస్ మీద పోరాటానికి ఏం లేవు. లేదనకుండా అమరావతి నుంచి తిరుపతి వరకు ఒక పాదయాత్ర చేసినారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి నుంచి అరసివల్లికి మరో పాదయాత్ర. అమరావతి మీద పోరాటము మా పెట్టుబడులు వృధా కాకూడదు, మేము లక్షలు పెట్టి కొన్న భూములు కోట్ల లేకి వాటి విలువ పెరగాలనేటువంటి తాపత్రయం తప్ప ఎక్కడ వేరే ప్రయత్నం ఏం చేయలే. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాలేదని కానీ, కేంద్ర ప్రభుత్వము పోలవరానికి నిధులు ఇవ్వలేదని కానీ, రాజధానికి నిధులు ఇవ్వలేదని కానీ, కొన్ని వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వలేదని కానీ ఏది ఎక్కడ కూడా మాట్లాడలే. మీరు నాకేసిపోయినారు ఖజానా. రాష్ట్రము ఏర్పడిన తర్వాత 60,000 కోట్లు మాత్రమే అప్పులుండి, అప్పటికి ఇంకా క్రెడిట్ మన రాష్ట్రానికి కనీసం 2-2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకునేటువంటి సౌలభ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మొగోడిని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలు ఏదో పీక్తాడు అనుభవం ఉందని ఈ మొగోడు అప్పులైతే తెచ్చినాడు. మళ్ళీ అది ఏడబెట్టినాడు, దేనికి పెట్టినాడు, ప్రజలకు ఉపయోగపడేది ఏం చేసినాడు, ప్రాజెక్టులు ఏమన్నా కట్టినాడా, రాజధాని ఏమన్నా కట్టినాడా, పోలవరం ఏమన్నా కట్టినాడా, పోనీ ఎవరైనా కట్టద్దన్నారా? అవేమీ చేయకుండానే ఆ డబ్బులన్నీ అయిపోయి చేసినాడు. పోతా మళ్ళా దాదాపుగా కాంట్రాక్టర్ల బిల్లులు కానీ, డిస్కంల బకాయిలు కానీ, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కానీ, ఇండస్ట్రియల్ సబ్సిడీలు కానీ, వివిధ పథకాలకు సంబంధించినటువంటి బాకీలు 1 లక్ష కోట్లు మళ్ళీ నెత్తిన పెట్టిపోయినాడు. అవన్నీ అసలు వడ్డీతో సహా జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటున్నాడు. కట్టుకుంటూ ఈయన ఏదైతే వ్యవస్థలు నాశనం చేసినాడో, డ్వాక్రా మహిళల్ని కానీ, రైతాంగాన్ని కానీ, విద్యా వ్యవస్థని కానీ, ఇవన్నీ కూడా దానికి మళ్ళీ రిజనవేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, జీవం పోస్తూ ఉన్నాడు. పథకాల ద్వారా దాదాపు 2 లక్షల కోట్లు పేదలకు చేర్చి, సో వీటి మీద చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నీకు మించినోడు లేడని దేశమంతా కూర్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు మనసు లేదు కాబట్టి ఆ రోజుల్లో డబ్బులు ఉన్నాయి, ఇంత మంచి కార్యక్రమాలు చేయలేదని తేటతెల్లమైంటుంది. కాబట్టి ఇప్పుడు బట్టగాల్చి మీద వేయాలి. నువ్వు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఇదిగో నీ మీద ఇదిగో ఈ బురద వేస్తున్నాం, ఈ బురద వేస్తున్నాం అని ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి మీద వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు, కాంగ్రెస్తో కూడా కలిసి రాజకీయాలు చేసినారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా నీలాంటి పిచ్చుకోగలకు సింహాలు భయపడవు, ధైర్యానికి మారు పేరు తెలుగుదేశం క్యాడర్. ఒరే మీకు ధైర్యం ఉండింటే మీ వాడు ఇక్కడ నా మీద పోటీ చేసి ఓడిపోయినాడు, వాడు ఎందుకు గన్మెన్ల కోసం ప్రభుత్వం దగ్గర పోయినాడు, ఎవరిని పట్టుకుంటే గన్మెన్లు వచ్చినాయి, గన్మెన్లు లేకుండా తిరగలేరు, మేము తిరిగినాము 5 ఏళ్ళు, మీరు పీకితే గన్మెన్లని కనీసం కోర్టు కూడా అప్పీలు ఇవ్వలేదేం, అంతా మేము సింహాలు మాకు అంతుంది ఇంతుంది ఇవన్నీ బలాతలు అంటే ఇడిచిపెట్టి తిరగండి. ఇప్పుడు ఈ రోజు నా గన్మెన్లు ఇడిచిపెట్టి నేను తిరగలుగుతా, నేను దమ్ముంది, నేను మొగోని. మీకు దమ్ముంటే ఇడిచిపెట్టి తిరగండి, మీకెందుకు? నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కాబట్టి నేను బజార్లో తిరిగినా 10 మంది ప్రజలు వచ్చి పలకరించేది తప్ప నాకు వచ్చే నష్టం ఏం జరగదు. మీకు తెలిసిందల్లా ప్రతి ఒక్కరిని ప్రత్యర్థి అనేవాడిని వాని మీద దుష్ప్రచారం చేసి, గ్లోబల్ ప్రచారం చేసి, ఒక పిచ్చి కుక్క అని ప్రచారం చేసి దాని మీద మళ్ళీ రాళ్ళు వేయడము లేదా మళ్ళీ హతమార్చడం అనేది ఏదైతే నక్సల్స్ విధానం ఉందో ఆ విధానం అవలంబిస్తూ మీరు 100 మందిని చంపినారు. మీ చరిత్ర మొత్తం రక్తపాతమే. మీ చరిత్రకు పేరే సినిమా పెట్టింది, సినిమా పేరు పెట్టింది రక్త చరిత్ర. దాంట్లో ఎక్కడా నేను లేనే, ఆ రక్త చరిత్ర సినిమాలో నేను ఎక్కడా లేనే. మళ్ళీ ఆ రోజు లేని ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చినాయి, నేనేదో ఫలానా కేసులో ఉన్నా, దాంట్లో ఇంతమంది చచ్చిపోయినారు, ఇట్లా కూసినందుకే ఎల్నారాయణ చౌదరి మీద డిఫమేషన్ వేసిన కేసు వేస్తే శిక్ష పడింది. తప్పుడు కూతలు కూసినా, తప్పుడు రాతలు రాసినా, ఆంధ్రజ్యోతి పేపర్ బహుశా రాసింది ఇప్పుడు 2012లోనో 2011లోనో కోర్టులో వేసిన, జిల్లా కోర్టు శిక్ష వేసింది, నా మీద పిచ్చి రాతలు రాసా. మళ్ళీ ఇప్పుడు కూడా డిఫమేషన్ వేస్తా, లీగల్ నోటీస్ ఇస్తా. దీంట్లో ప్రధానంగా నేను మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే, బోయ రాజారాము కురుబ ఈశ్వరయ్యను చంపినాడు ప్రకాష్ రెడ్డి 3వ కంటికి తెలియకుండా.
ఆ చంపింది ఎక్కడ, ఎవరు చూసినారు, ఏంటి పరిస్థితి, ఏ రాజారాము ఏ ఈశ్వరయ్య గురించి నాకు తెలిసిన రాజారాం ఈశ్వరయ్య అయితే బతికే ఉన్నారు. ఇందాక రాజారాంతో కూడా ఫోన్లో మాట్లాడి బతికే ఉండవు కదన్నా, నేను ఉన్నానన్నా, నేను కూడా చూసినాను. అది ఐటీడీపీలో ఎవరో వాళ్ళు పెట్టినారంట, పీడిఎఫ్ ఫైల్ నాకు కూడా పంపించినారు, గిల్లి చూసుకున్నా నేను బతికే ఉన్నాను అని నేను. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసిన కురువ ఈశ్వరయ్య అయితే ఒక శంకరనారాయణ దగ్గర ఉంటాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ బతికే ఉన్నారు కదా, మళ్ళీ ఎవరిని చంపినాడు ప్రకాష్ రెడ్డి, ఏడ జరిగింది అదేదో ఇది ఈ పత్రిక సంపాదకీని కన్నా తెలిసింటది కదా, మనకు పట్టుకొస్తే కానీ తెలియదు కదా అది మర్డర్ అయిందా లేదా, ఎట్లా చంపినారా, ఏడ పూంచినారు. కాబట్టి నేను సిఐడి ఎంక్వైరీ కోరుతా ఉన్నా. ఇందులో ఒక హత్య జరిగింది, హత్యలు జరిగినాయి, హత్యలు ప్రకాష్ రెడ్డి గుట్టు సప్పుడు కాకుండా చేయించినాడని రాసినారు. కాబట్టి దీంట్లో నేను సిఐడి ఎంక్వైరీ కోరుతా ఉన్నా. అసెంబ్లీ సెషన్స్కి పోయినప్పుడు డీజీపీ గారిని కలుస్తాను, సిఐడికి ఎంక్వైరీ కోరుతా. ఈరోజు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నా. ఈరోజు దీంట్లో రాసినారు, కురుబ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరయ్య అనే ప్రధాన అనుచరుడితో పాటు బోయ రాజారాం అనే మరొకరిని మూడో కంటికి తెలియకుండా హత్య చేయించిన నరరూప రాక్షసుడు. ఓరెడ్డి, నేను హత్య చేసేటోన్నైతే ఈ పేపర్లో రాసేదానికైనా ఎవడన్నా ఉండిండునా? ఈ పేపర్లో రాసేదానికైనా ఉండిండునా ఎవరన్నా? ఎన్ని విమర్శలు చేసినారు నా మీద, ఎంత దుర్మార్గంగా మాట్లాడినారు. అసలు జాగి అనే సంస్థ ఈ జిల్లాకు రానేలే. 5 ఏళ్ళు మళ్ళీ ఏపీకి నాడు పరిటాల శ్రీరాము వాళ్ళ అమ్మాయి ఏం చేసిందో, కనీసం కాంపౌండ్ కూడా కట్టలే. పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ వీళ్ళే ఎల్లగొట్టినారు వాళ్ళని. వాళ్ళు ఎల్లగొట్టి పంపించిన దాన్ని మళ్ళా మేము రానేలేని మా మీద బురద చల్లడం, మీరు కట్టలేని అమరావతిని మేము కట్టలేదని మా మీద బురద చల్లడం. ఆడలేక మధ్యలో ఓడు అంటే ఇదే కదా. యాడుంది జాకీ? అమెరికాలో ఉంది. నువ్వు చెప్పిండే పేజ్ ఇండస్ట్రీస్ యాడుంది? ఆ సంస్థ దివాలా తీసే తరుణంలో దాని టర్నోవర్ 50% పడిపోయి ఉన్న వ్యాపారాల నుంచి కూడా దాదాపుగా 50% ఫ్యాక్టరీలు మూసేసుకుంది కోవిడ్ తర్వాత. మళ్ళీ ఏంది వచ్చేది వాళ్ళు, ఏంది ఇక్కడ వచ్చేది ఏంది? నువ్వు పీకలేకపోయినావు, నీకు ఎవడో ఒకడు వచ్చి పీకాల. అది మేము తెచ్చినామని చెప్పుకోవాలా. పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకురాలేకపోయినావు, కమిషన్లు తిన్నావు. మేము నీళ్లు తీసుకొస్తే నువ్వు పెట్టి గంగ పూజలకు టెంకాయ కొడతావు. సిగ్గు లేదు మీకు. సిగ్గులే, శరములే, చీమునెత్తురులే, రోషం పాశంలే. ఆ బురదలో పందులు బతుకుతున్నారు, మీరు బతుకుతున్నారు. ఇంకా వీళ్ళు రాసిండే విషయాల్లో పరమేశ్వర్ రెడ్డి అంటే సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ అంటే నా బినామీ. ఆ పరమేశ్వర్ రెడ్డి అనే అతని దగ్గర నేను ₹1 తీసుకున్నా. కాణిపాకం గుళ్ళో ప్రమాణం చేస్తాను, మీరు రాండి అని ఇంతకుముందే చెప్పినా. నేను ₹1 తీసుకొని ఉంటే కూడా కాణిపాకంలో వినాయకుని ముందు ప్రమాణం తీస్తాం, మీరు రాండి చేద్దురండి. మీరు పరమేశ్వర్ రెడ్డిని డబ్బులు అడిగినలేదా? మీ ప్రభుత్వంలోనూ ఈ ప్రభుత్వంలోనూ, మీ ప్రభుత్వంలోనే బెదిరించినారు. నెల్లూరు ఆయన కాంట్రాక్టరు, అప్పుడు ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన ఆదినారాయణ రెడ్డి దగ్గరికి పోయినాడు, ఆయన ద్వారా మళ్ళీ మీ దగ్గరికి పంచాయతీకి వచ్చినాడు. మీకు ఆయన మీకు ఇచ్చినాడో లేదో నాకు తెలియదు, నేను మాట్లాడినాను. ఈ ప్రభుత్వంలో కూడా మీరు అడిగినారు, నన్నే అడిగినారు. మీ బ్రోకర్ని ఒకరిని పంపించి వాటా ఇస్తే కలిసి చేసుకుందామని సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ గురించి పరిటాల తమ్ముడే ఎవరో పంపించినాడని ఒకడు వచ్చిండే. సిగ్గు లేకపోతే సరే మీకు మాకన్నా లేకుండా ఉంటుంది. ఇంకొక అతను వచ్చినాడు, నేను 30-40 ఏళ్ళ నుంచి గ్రానైట్ మైన్స్, రామగిరి గ్రానైట్ మైన్స్ దోపిడీ చేసుకుంటా ఒక కాంట్రాక్టర్ బెంగళూరు సంస్థకు మీరు గ్రానైట్ మైన్స్ ఇప్పిస్తే, ఆయనకు మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా కొత్త మైన్స్ వస్తే నా దగ్గరికి స్వీట్స్ తీసుకొని వాళ్ళ మేనేజర్ వచ్చినాడు. వాళ్ళతో కూడా ఇదే అన్నారు, మీరు పెట్టిన డబ్బుతో, మీరు ఇచ్చిన డబ్బుతో వాళ్ళు 100 మందిని చంపినారు. ఆ రక్తపు కూడు
వాళ్ళకి ఎట్లా జీర్ణమవుతుందో మీకు ఎట్లా జీర్ణమవుతుందో మాకు తెలియదు, మా దగ్గరికి రావాలి. నిజాయితీగా నా సొంత కష్టం మీద 2006-7 నుంచి పన్నులు కడతా. 2006-7లో 11 కోట్లు, 2007-8లో 19 కోట్లు, 2008-9లో 34 కోట్లు, 2009-10లో 44 కోట్లు నా టర్నోవర్. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 20 కోట్ల మేరకు ప్రతి సంవత్సరం 3-4 సంవత్సరాలు పనులు చేసిన, మళ్ళీ వ్యాపారాలు మానుకున్నాను. నేను దాదాపుగా 300 కోట్ల రూపాయలు, దాదాపుగా 200-250 కోట్ల రూపాయలు పనులు చేస్తే దాదాపుగా 6-7 కోట్లు పన్నులు కట్టాను. నాకు అప్పటికే 2007లో కొన్న ఆస్తి ఆ రోజు 7 కోట్లకు నేను శ్రీకంఠం సర్కిల్లో స్థలం కొంటే 44 సెంట్లు, ఈరోజు దాని విలువ 40 కోట్లు. ఎలక్షన్ల ముందు ఎందుకు ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చిందంటే, నేను చేస్తున్న కాంట్రాక్ట్ పనులన్నింటినీ కూడా మీరు టర్మినేట్ చేసి, పరిటాల వాళ్ళు టర్మినేట్ చేయించి నామినేషన్ మీద ఇచ్చినారు వేరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారు. నాకు రావాల్సిన బిల్స్ అన్నీ కూడా చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే, కోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చి కూడా ఆ ప్రభుత్వము మళ్ళీ ఎగ్గొట్టింది. తెలుగుదేశం పార్టీ చీటింగ్ ప్రభుత్వం. అంతేగాని నేను లేక కాదు, ఎలక్షన్లకు మిమ్మల్ని ఎదుర్కోవడానికి నాకు ఆర్థిక వనరులు లేక ఇల్లు అమ్ముకున్నాను. ఇంకొకటి, ఈ మధ్య మేడా చంద్రశేఖర్ అనే అతను గుత్తి రోడ్లో అతను 20 కోట్ల ఆస్తి లాక్కున్నాడు. మేడా చంద్రశేఖర్ 2017లో సుబ్బారెడ్డి అనే వ్యక్తికి తన అపార్ట్మెంట్ని అమ్మినాడు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి బ్యాంకులో అప్పు తీసుకుని ఆ అపార్ట్మెంట్ కొన్నాడు. అతను అప్పు కట్టకపోవడంతో బ్యాంకు మళ్ళీ వేలం వేస్తే మా అన్న తోపుదుర్తి చంద్రశేఖర్కి బ్యాంకు వేలంలో కొన్నాడు. ఇది రికార్డెడ్ ఎవిడెన్స్. మేడా చంద్రశేఖర్ కూడా ఇక్కడ ఉన్నాడు, వచ్చినాడు, ఆయన కూడా ఎగ్జిబిట్ చేస్తాడు. మళ్ళీ ఇదే మేడా చంద్రశేఖర్కి సంబంధించిన భూమి కురుకుంటలో 10 ఎకరాలు 14 సుంట తమ్ముడు ఆక్రమించినాడు. మురళి వాళ్ళ మామ తాడిపత్రతను ఈ మేడా చంద్రశేఖర్తో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏదైతే వాయిస్ రికార్డ్ అయిందో అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించినారు. నీ డబ్బులు, నీకు ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి చెల్లిస్తే మేము నీ ఆస్తి నీకు ఎన్నికి రాయిస్తామని అగ్రిమెంట్ రాసినాం. దాని ప్రకారం నువ్వు వడ్డీతో సహా కట్టు, మేము ఇస్తామని. నువ్వు కోర్టోళ్ళు కదా, చేతగానోళ్ళని 10 కోట్లు 15 కోట్లు చేస్తుంది. అది దానికి ₹1 అప్పు ఇచ్చి మేము మార్టిగేజీలు చేసుకోము, రిజిస్ట్రేషన్ డీడ్ వేస్తే చేసుకుంటాము అని చెప్పి చేసుకొని చీట్ చేసినాను, మోసం చేసినాను. మీరు మోసగారు. ఇంకా రంగారెడ్డి అనేసి ఇది ఆయన మేడా చంద్రశేఖర్ అని పెద్ద ఈయన ఆస్తి ఈయన సుబ్బారెడ్డికి అమ్మినాడు. సుబ్బారెడ్డి ఆస్తిని కోర్టు యాలం వేస్తే మా ఆయన పడ్డాడు. మళ్ళీ ఈయన భూమిని మళ్ళీ 10 ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు. చూపిస్తాను సార్ కదా, కట్టలు తీసుకొచ్చి ఇంటికి అడగాలి. ఇది సార్ ఎవరు పడతారు కదా సార్, ఎవరు పడతారు కదా సార్, ఆయన పరిటాల స్మిత తమ్ముడు మురళి. దాంట్లో మళ్ళీ ఆయన గుడి కట్టుకుంటున్నాడు, గుడికి కూడా బియ్యం వేసారు. కోర్టు కేసు వేసినారు సార్. కోర్టులో కేసు వేసినా కానీ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ఈ ఖరారునామా వర్జన్ ఇంటికి పోయి దౌర్జన్యం చేసి వీళ్ళు ఏదైతే ఖరారునామా రాయించినారో అది ఒరిజినల్ దౌర్జన్యంగా లాక్కుపోయినా తీసుకొని పోయినా. అయితే సుబ్బారెడ్డి ఆశ వచ్చి మీరు కొన్నారని అంటున్నారు కదా, ఆయన చంద్రశేఖర్ రెడ్డి అన్న పబ్లిక్ యాక్షన్లో కొట్టిండేది. ఆయన పబ్లిక్ నా ఆశ కాదండి. పబ్లిక్ యాక్షన్లో, ఆన్లైన్ యాక్షన్లో ఆయన పోటీ ఎవరు రాక ఆయన చంద్రశేఖర్ రెడ్డి అన్నకి వచ్చేసేది. దానికి నువ్వు దీనికి సంబంధం ఏముంది అంతే కదా సార్. ఇది కాకుండా అంతే సోషల్ సివిల్ సప్లైస్ కాదు, స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ సంబంధించిన గోడౌను, జంగాల్పల్లికి సంబంధించిన FCI గోడౌన్, 2 గోడౌన్లలో బియ్యం రవాణా ఏదైతే పీడిఎస్ సంబంధించిన బియ్యము స్టాక్ చేస్తారో 2 చోట్ల కూడా హమాలీలు ఒకరే, కందుకూరు గ్రామస్తులే హమాలీలు. 2 చోట్ల అక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్టాక్ చేస్తారు,
లేదా ఇక్కడ స్పేస్ ఉంటే ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఈ 2 చోట్ల అదే హమాలీలో పనులు చేసుకుంటాను. మీ హయాంలో కందుకూరు గోడౌన్ మూపించింటే నేను తెరిపించిన. ఢిల్లీకి పోయి సివిల్ సప్లైస్ చైర్మన్, సివిల్ సప్లైస్ ఎండి నీలం సంజీవ్ రెడ్డి గారి మనవడు ఉంటే ఆయన్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారికి చెప్పి, ముఖ్యమంత్రి గారు గట్టిగా ఇమీడియట్గా ఓపెన్ చేయండి. వాళ్ళు ఎఫ్సిఐ వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు, తెరిపించినాము. దాంట్లో 400 మందికి ఉపాధి మీరు పోగొట్టినారు, మేము చేసినాము. ఇట్లా మీరు ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యారో అవన్నీ మాకు పెడతారు. ఇంకొకటి, హైదరాబాద్లో, బెంగళూరులో పరిటాల శ్రీరామ్కు ఫ్రోస్ట్ అనేసి పప్పులు ఉన్నాయి. ఫ్రోస్ట్ అని పప్పులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, డ్యాన్స్ బార్లు ఉన్నాయి. ఆ పప్పుల్లో ఏమేమి అమ్ముతారనేది నేను మాట్లాడను బేస్లెస్గా. జనరల్గా పప్పుల్లో అన్ని రకాల మత్తు పదార్థాలు కూడా అమ్ముతూ ఉంటారు. పప్పు అంటేనే తాగడానికి పోతారండి, మన మత్తు పదార్థం మీద. అది ఇవన్నీ మీరు చేసేవి, కబ్జాలు మీరు చేసేది మాకు చెప్తారు. ఇప్పుడు చంద్రశేఖర్ శెట్టి చెప్పినట్టు కందుకూరు కూడా మీరు మూసేసి అది మా మీద వేస్తాం. పప్పులు మీరు నడుపుతారు, మేము నడుపుతామంటారు. మాకు ఎక్కడుందో మాకు ఆ పేకాట క్లబ్బులు ఏడున్నాయో చూపిండి రాసిస్తాం, మీకు తెల్లకాయ తెల్ల మీద సంతకం పెడతాం. మాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. 1000 కోట్ల ఆస్తులు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డికి ఉంటే 100 ఏంటి, ఏడగాలంటే సంతకం పెడతాం. 100 కోట్లు ఏంటి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతాం. ఇంటిలో పాయితో పెట్టి నా కొడుకు 25 సెంట్లు భూమి ఉండకూడదా? నేను కొనుక్కోకూడదా? నా బినామీల పేరుతో నా కొడుకును బినామీ కింద చూపిస్తారు. నా కొడుకుకు వాళ్ళ మా నాయన అంటే వాళ్ళ తాత గిఫ్ట్గా రాయించినాడు. మేము 3 అన్నదమ్ములు అయితే మాకు ఒక్కొరికి ఒక కొడుకు ఒక బిడ్డ. మా పిల్లలకు మా నాయన రాయించినాడు గిఫ్ట్గా ఇంటి స్థలాన్ని. అది కూడా ఎట్లా వచ్చిందంటే చెప్తా. ఇళ్ళ పెళ్లి లెక్కలో కొంత మిగిలింది. మళ్ళీ దాన్ని ఎలక్షన్లో పరిటాల శ్రీరామ్ పైన 25,000 పైన మెజార్టీతో గెలుస్తామని పందాలు కడితే కోట్లు వచ్చినాయి. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి చాలా మంది, నాకు తెలిసి 300 కోట్ల రూపాయలు నేను నమ్మి, పరిటాల శ్రీరామ్ను నమ్మి పందాలు కట్టిన వాళ్ళు పోగొట్టుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఏదో పెద్ద పాలెగాడని కట్టిన వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకున్నారు. నిజమా కాదండి? అంతలెక్క జరిగింది. ఇట్లా డైరీ గురించి మాట్లాడతారు. డైరీ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి పేరుతో 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరీకి ఇచ్చిన. అది ఆలమూరుకు సంబంధించిన రైతులకు సంబంధించిన భూములు వాళ్ళు బుద్ధి పుట్టిన వాళ్ళకి అమ్ముకున్నారు. అందులో మేము కొంత కొన్నాము. నాకు గత ప్రభుత్వ హయాంలో నా వర్కులు, ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, నా వర్కులు ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకున్నాడో ఆ కాంట్రాక్టర్ నాకు రావాల్సిన విత్డ్రాయల్ అమౌంట్స్ ఏవైతే ఆయన డ్రా చేసుకున్నాడో త్రూ గవర్నమెంట్ ఎందుకు మేమే ఇస్తామని ఇచ్చినాడు. డబ్బులు ఇచ్చినాడు, భూములు కొన్నాము. ఇది తప్ప నువ్వు చెప్పు దాని గురించి నువ్వు నువ్వు మెన్షన్ చేయలేదు. ఆలమూరులో నేను కొనిండే భూమి, డైరీకి ఇచ్చిన భూమి గురించి మెన్షన్ చేద్దాం. దాంట్లో కూడా నువ్వు ఏదేదో అభూత కల్పనలు రాసినావు. నువ్వు చెప్పినవి ఇవన్నీ కూడా మామేలపల్లి దగ్గర 127 ఎకరాల భూమిని ఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళని బెదిరించి లాక్కున్నారు. ఎవరు ఎస్ఆర్ ఇన్ఫ్రా? ఎవరు ఈ 127 ఎకరాలు? ఇవన్నీ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? బెంగళూరుకి సంబంధించిన ఆడిటర్స్, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లతో ఉన్నాయి. ఈ రోజుకి మాకు కనీసం దాని మీద అగ్రిమెంట్ కూడా లేదు. ఆ 127 ఎకరాలు నువ్వు కావాలంటే కొనుక్కోవాలతో నేనే మాట్లాడిస్తా. ఈ ఐటీడీపీ వాడు కానీ, లోకేష్ కానీ, ఎవరైనా కానీ తప్పుడు కూతలు రాసి నోటికి వచ్చినట్టల్లా మాట్లాడి మెట్టు దెబ్బలు తినేదానికి రాసుకొచ్చింది. మీకు అంతే, మెట్టు దెబ్బలు తినేదానికి రాసుకొచ్చింది. ఇది రాసినప్పటికి ఎవడైనా కానీ 127 ఎకరాలు నా దగ్గర ఉంటే ఈరోజు జనానికి పంచుతా. ఎర్ర జెండాలు పాతి మంచికో ఎకరా దీన్ని సాగు చేసుకోమని చెప్తా. 127 ఎకరాలు మామిళ్ళపల్లి అంటాను, హైవే మీద. ఇక గోవిందంపల్లి దగ్గర 30 కోట్ల విలువ చేసే 50 ఎకరాలు విల్లాలు కడుతున్నారు అంటే నాకే కొంపలేదు. ఒక విల్లా ఇప్పియండి మీరే. ఏడ విల్లాలు కడుతున్నారు గోవిందంపల్లి దగ్గర? ఏడన్నా విల్లాలు కడుతున్నారా? ఏడన్నా విల్లాలు కడుతున్నారా గోవిందంపల్లి దగ్గర? ఇక్కడ నడుస్తాందే 30 కోట్ల విలువ చేసే 50 ఎకరాలు విల్లాలు నిర్మిస్తాను అంటే సరే ఏడన్నా పోనీ మాది కాదు, ఎవరిదైనా నడుస్తాందే. మాకు ఏడైనా గోవిందంపల్లి దగ్గర ఒక సెంటు భూమి ఉన్నా మీకే రాయిస్తాం. ఇవన్నీ కూడా నేను చెప్తాండి. ఇది మరో టోల్ గేట్ దగ్గర రుసుము పెంచినట్టు వాడు కాంట్రాక్టరు,
వాడు దాదాపు 10 ఏళ్ళ నుంచి మహేష్ రెడ్డి మా బంధువే, మా చిన్నతాత కొడుకు. వాళ్ళు ముందు నుంచి ఆస్తిపరులు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీసాయి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ మధ్యనే అమ్మినారు. ఎక్కడెక్కడో కాంట్రాక్ట్లు చేసినారు. దాదాపు 10-12 టోల్గేట్లు చేస్తున్నారు. టోల్గేట్లు చేయడం వాళ్ళ వృత్తి. గవర్నమెంట్ ఏం రుసుము పెడితే అది నేషనల్ హైవే వాళ్ళు ఏం రుసుము ఫిక్స్ చేస్తే దాని ప్రకారం అమ్ముతారు. దీనికి నాకు ఏం సంబంధము? 25 లక్షలు రుసుము పెంచినారంట, 25 లక్షలు నెలలా ఇస్తానంట. వాడు 2 లక్షలు కూడా ఇచ్చేటోడు కాదు, 25 లక్షలు కాదు. చాలా బంకవాడు ఏమి. ఇంకా మహేష్ రెడ్డి మీద పాలసముద్రం హైవేలో దాదాపు 200 ఎకరాలు ఉంటే వాని పాస్బుక్ నా దగ్గర పెట్టుకునేదంట. వాడు చెప్పినాడు మీకు, మహేష్ గారు నా తమ్ముడే, వాడు వచ్చిన వాడు చెప్పినాడు మీకు. వానికి ఎప్పటి నుంచో భూములు ఉన్నాయి. వాని పార్ట్నర్ పరిటాల శ్రీరామ్ భూమి కొన్నాడు. వాని పార్ట్నరు రామకృష్ణారెడ్డి పరిటాల శ్రీరామ్ భూమి కొన్నాడు. అట్లా కాబట్టి నీకు ఏమైనా ఉన్నాయేమో. ఏమి ఇంకా నీకు టమాటా మండీలో స్థానికులే చేస్తున్నారు, పంచాయతీలతో చేపిస్తానేమో స్థానికులే చేస్తున్నారు. ఆలమూరు దగ్గర ఎర్రగొండ ఇందాక చెప్పినాం, 24 ఎకరాలు కొన్నాం, 50 ఎకరాలు అమ్మినాం. వచ్చిన సొమ్ముతో పాలడైరికి 10 ఎకరాలు ఇచ్చాం. నేను అది కొనలే, అమ్మలే. నేను కొన్న భూమి నా దగ్గరే ఉంది, నా భార్య పేరుతో ఉంది. 15 ఎకరాలు, 5 ఎకరాలు నా పేరుతో ఉన్నది. నేను డైరీకి ఇచ్చిన. నాకు దాన్ని అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నీకు జెస్సీ ఫ్యామిలీ భూమిని తొమ్మిది సోదరు బలవంతంగా రాకున్నాడు. కోట్లు చేస్తే జెస్సీ ఫ్యామిలీ ఎవరు అయ్యారు. మళ్ళీ కురుగుంట గ్రామం చెందిన రైతుల భూములు, తొమ్మిదుర్తి గ్రామంలో 40 ఎకరాల పేద భూములు. వారిని మా ముత్తాతలకు 2600 ఎకరాల భూమి ఉంటే మా ముత్తాతకి డైక్లాట్లో 4-5 పొలాల్లో మా ముత్తాత పేరు ఉంటుంది. వాటిల్ కొండ్రెడ్డి వెంకటరెడ్డి, వాటిల్ కొండ్రెడ్డి శివరామరెడ్డి. తోపుదుర్తి గ్రామంలో ఉంటున్నాం కాబట్టి తదనంతరం తోపుదుర్తి కుటుంబం అని వచ్చింది. మా ముత్తాత వాళ్ళ నాయన ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఆఫ్ అనంతపూర్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో. 1920కే మాకు కార్లు ఉండేవి. మా భూములు 100 ఎకరాల వినోబా భావే ఉద్యమంలో మేము అప్పచెప్పినాం స్వచ్ఛందంగా. 100 ఎకరాలు, బహుశా 1000 పైన కూడా ఉండొచ్చు, నాకు అంత అవగాహన లేదు. ఈ రోజుకు భూములు అమ్ముకుంటా పోవడం మాకు మిగిలితే మంచికి 10-15 ఎకరాలు మాకు మిగిలింటారు. అట్లా డైరీ కోసము మేము 3,800 మందితో 10,000 కట్టించుకున్నాము. అవి ఎవరినైనా సహకార వ్యవస్థను బతికించాలా అనేటువంటి సహకార ఏదైతే డాక్టర్ కురియన్ ఏదైతే క్షీర విప్లవం తీసుకొచ్చినాడో, ఆయన ఏదైతే అమూల్ని స్థాపించడానికి ఆద్యుడైనాడో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయ డైరీ ద్వారా సహకార పాల కర్మాగారాలు నడిచినాయో అవన్నీ కూడా సంపింది చంద్రబాబు నాయుడు. దాన్ని మళ్ళీ జీవం పోయాలని నేను ప్రయత్నం చేస్తే మీ తప్పుడు ప్రచారాలకు భయపడి వాళ్ళు ఏదైతే ఆ వాళ్ళ సంఘాల్లోనే ఉన్న డబ్బుల్ని వాళ్ళంతా వెనక్కి తీసుకోమని చెప్పాను. మీ సంఘాల్లో ఉన్న డబ్బులు మీరు వెనక్కి తీసుకోండమ్మా. డైరీ దాదాపుగా స్థలం విలువ కానీ డైరీ నిర్మాణం కానీ దాదాపుగా 15 కోట్లు అవుతుంది. ఆ డబ్బులు నేనే పెట్టుకొని కట్టిస్తానని చెప్పి ఈరోజు డైరీ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఒక 4-5 రోజులు పోతే సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ షెడ్స్ వేస్తాను. పైన ఎక్విప్మెంట్ మొత్తం కొన్నాం. ఒక 15 రోజులు లేదా నెల రోజులకు డైరీ ఓపెనింగ్ కూడా అందరినీ పిలుస్తాం. ప్రతిపక్షాల వాళ్ళని కూడా పిలుస్తాం. 15 కోట్ల రూపాయల ఆస్తిని ఈ నియోజకవర్గంలోని పాడి రైతులు 10,000 మందికి వాళ్లకు ఆస్తిని అప్పచెప్పబోతా ఉన్నాం. దాన విక్రయం చేయబోతా ఉన్నాం. జీవితకాలము మీరు బతికినంత కాలం చంద్రబాబు కుటుంబము రాష్ట్ర వ్యాప్తంగా రైతులను దోచుకున్నారు. మీరు 1 లీటర్ మీద 10-15 రూపాయలు ప్రతి రైతు సొమ్ము మీరు తిరిగి బలిసినారు. మీ దోపిడీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికే నేను డైరీ కట్టి రైతులకు ఇస్తా ఉన్నా. బయట మార్కెట్లో యావరేజ్కి 50 రూపాయలు 1 లీటర్ మీద సంపాదించగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈరోజు రైతులకు చెల్లిస్తా ఉండేది 25 నుంచి 30 రూపాయలే. అది కూడా అమూల్ వచ్చినాక 30. అంతకుముందు 20, 22, 23, 24, 25. ముఖ్యమంత్రి గారు అమూల్ తెస్తే 7-8 రూపాయలు పెరిగింది. మీరు కూడా అమూల్ 7-8 రూపాయలు పెంచితే మీరు కూడా మీ హెరిటేజ్ కూడా 7-8 రూపాయలు పెంచుకుంటూ పోయినారు. ఇది దీన్ని మెయింటైన్ చేస్తానని నారా బ్రాహ్మణి గారు, నారా భువనేశ్వరి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళు ఎవరు చేస్తున్నారేమో తెలియదు కానీ అమూల్ ధర పెంచినాకనే మీరు పెంచినారు. అంతేగాని రైతులకి, రాష్ట్రంలోని పాడి రైతులకు మద్దతు ధర మీరు ఏ రోజు ఇలా
లాభసాటి ధర గురించి మంచి చెప్పండి. మీరు వాళ్ళని దోపిడీ చేసినారు, వాళ్ళ శ్రమని. రైతు ద్రోహులు మీరు. అమూల్ వచ్చిన తర్వాత అమూల్ 7 రూపాయలు పెంచితే మీరు 7 రూపాయలు పెంచినారు. మీలాంటి రాజకీయాల్లో ఉండి, ప్రజా జీవితంలో ఉండి, ప్రజలతో ఓట్లు వేయించుకుని కూడా ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తా, ప్రజల కష్టాన్ని కూడా మీరు అక్రమ ఆదాయం కింద మార్చుకునేటువంటి మీలాంటి స్వార్థపరులకు బుద్ధి చెప్పాలని డైరీ నేను కడతా ఉన్నా. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి నా మీద మీరు నిందలేస్తే ఆ సహకార వ్యవస్థ తర్వాత చూద్దాం, ముందు నేను కట్టేసి మీకు ఇస్తాను, మీరు నడుపుకోండి అని చెప్పి నేను కడతా ఉన్నా. 1 గుడ్ డే 1 ఫైన్ డే, మోస్ట్లీ ఒక 4-5 వారాల్లో తప్పనిసరిగా ఆ డైరీ ఓపెనింగ్ కూడా మిమ్మల్ని పిలుస్తాము. ఇక మీకు ఆ పరమేశ్వర రెడ్డి అనే అతని గురించి కూడా చెప్పినాం. రంగారెడ్డి అనే అతను నెల 34 లక్షల కాంట్రాక్ట్, దాంట్లో నేను ఏం తీసుకుంటాను, నా బినామీ అనేసి ఇవన్నీ స్థాయి దిగజారి మీరు మీకు సంబంధించిన ఐటీడీపీ కానీ ఇంకోరు కానీ మీరు పిచ్చి ప్రలాపనలు మానకుంటే ఐటీడీపీలే ఎక్కడున్నా ఎత్తికి వచ్చి కొడతాం. నా కొడక ఐటీడీపీ ఎవరు నడుపుతున్నారో కేసు పెడతాను. ఫస్ట్ వాళ్ళు ఎవరో చచ్చిపోయిన వాళ్ళ గురించి ముందు నాకు రావాలా. ఎక్కడ చచ్చిపోయినారు, ఏంది పరిస్థితి, ఇది డీజీపీ గారికి లేఖ రాసినాము. విజయవాడపై డీజీపీ గారిని కలిసి రాస్తాము. సిఐడి ఎంక్వైరీ కోరుతాము. మీరు కోరితే మీకు దమ్ముంటే మీరు కోరితే సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతాం. నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీరు రాసినటువంటి ఈ ఆస్తులు నా దగ్గర ఉన్నా స్వాధీనపరచుకోండి. మీరు చెప్పినట్లుగా ఈ హత్యలు నేను చేసిందా నిరూపించి శిక్షించండి. లేకపోతే దీన్ని రాయిస్తున్నా వానప్పుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళను మెట్టుతో కొట్టండి అని సిబిఐ వారిని సిఐడి వారిని అడగబోతాను. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిటాల వాళ్ళని ముందర పెట్టుకుంటే దిగజారిపోతుంది. ఎందుకంటే పరిటాల ప్రత్యర్థికి ఎటువంటి మరకలు లేవు. నన్ను విమర్శించడానికి ఏది లేదు. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మాటను ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకుంటూ ప్రజలకు మేలు చేసుకుంటూ వస్తాను. పరిటాల వాళ్ళు నిత్యము జీవితం అంతా బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పాలసముద్రము, కియా ఫ్యాక్టరీ, మామిళ్ళపల్లి, ముక్తాపురము, తలుపూరు, కురుగుంట, కాట్నే కాలువ, నర్సంపల్లి, నసనకోట, పాలచెర్ల, ఎక్కడ చూసినా భూములేమి 100,000 ఎకరాలు. ఇవి కాకుండా బెంగళూరులో, హైదరాబాద్లో పబ్బులు, క్లబ్బులు, విశాఖపట్నంలో హోటల్లో క్లబ్ అది క్లారిటీలు బట్టి ఉంది. మళ్ళీ ఏదో ఇవన్నీ కాకోకుండా మళ్ళీ అపార్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్లు కూడా వాళ్ళ తమ్ముడు ఒకటి చేస్తానన్నట్టు. వాళ్ళ దగ్గర అవేవో బుల్లెట్స్ దొరికినాయి. ఇన్సాస్ రైఫిల్ అనేసి మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న బుల్లెట్లు పరిటాల సిద్ధార్థ దగ్గర దొరికినాయి. అది ఎయిర్పోర్ట్లో వాళ్ళు కాశ్మీర్కి పోతాండగా కాశ్మీర్లో మళ్ళీ ఏ మిలిటెంట్లను కలిసడానికి పోతున్నాడో ఆ మగోడు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్లో పట్టుకున్నారు. కేసు కట్టినారు, ఇన్ఫ్లుయెన్స్ చేయించుకున్నారు. ఆ రోజు సాయంత్రం వరకు పెట్టుకున్నారు. 41 నోటీస్ ఇచ్చి పంపించినారు. మళ్ళీ ఒక రోజు పిలిచినారు, 41 నోటీస్ ఇచ్చి పంపించినారు. మళ్ళీ ఒక రోజు పిలిచినారు, ఇంకా అడిగి హషప్ చేసినారు. ఎందుకంటే మీకు ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వాన్ని ఎట్లా ఆ ప్రభుత్వం సంకనాగడము, పనులు చేసుకోవడం అలవాటు. కాబట్టి ఈరోజు మీ గన్మెన్లు ఉన్నారు, మీ క్రషర్లు నడుస్తున్నాయి, మీ కాంట్రాక్టులు నడుస్తున్నాయి, మీ మైన్స్ నడుస్తున్నాయి. సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ కూడా మొదటి 2 సంవత్సరాలు మీరే చేసినారు, మేము పోటీ ఇచ్చేంత వరకు. కోడిగుడ్డు కూడా ఈ జిల్లాలో మీరే అమ్మిస్తున్నారు. సగం జిల్లాలో బినామీలు పెట్టుకొని మీ వ్యాపారాలు, మీరు వ్యాపారస్తులు అంతే. డబ్బులు కావాలి, మీకు డబ్బులు కావాలా. భయపడేవానికి మొప్పరించి బెదిరిస్తే భయపడేవాడు వాడిని, అతని వాళ్ళని చేతగాళ్ళని బెదిరించుకోవడము, ప్రభుత్వం ఉన్నప్పుడు పోలీసులు పెట్టుకొని బెదిరించుకోవడము, ఇది మీ వ్యవహారం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
లోకేష్ చిల్లర చేష్టలు మానుకొని నీ ఐటీడీపీ నువ్వు ఏం పచ్చరాతలు రాసినా పిచ్చి కుత్తలు చూసినా ఈడెవరు చూసా గమ్మునుంటారని అనుకుంటే అది పొరపాటు. నా మీద ఇంకొకసారి ఇటువంటి పిచ్చి రాతలు రాసినా ఇప్పుడు కేసు పెడతా ఉన్నా నేను ఎవరినో చంపినానని చెప్పి మీరు రాసినారు, అది నిజం నీకు తెలుసాను. ఇందాక ఎస్పీ గారితో మాట్లాడాను, ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము, డీజీపీ గారిని కూడా కలుస్తాము. దీని మీద కేసు రిజిస్టర్ చేయబోతున్నాం ఐటీడీపీ మీదన, ఈ చైతన్యరథం అనే పేపర్ మీద. దీన్ని ఎవ్వరు సోషల్ మీడియాలో దీన్ని ఫార్వర్డ్ చేసినా, వాట్సాప్ టీడీపీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో ఎవరు పెట్టినా ఎండబడి బుద్ధ పగలు తింటాం నా కొడకల్లారా చెప్తాను. రాలే నా కొడక ఆయన పిలిచడము, గుంపులో ఒకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడే దమ్ములు లేవు. ఇట్లుంటుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళ పాటలకి డ్యాన్సులు చేసేవాడు ఒక ఎస్ఐది ఒకటి వీడియో వైరల్ అయింది. ముదుగుప్ప స్టేషన్లో ఉన్నాడు. గతంలో ఎన్నికల ముందు రామగిరి స్టేషన్లో కనగానపల్లిలోనే ఉన్నాడు ఎస్ఐ. వీళ్ళ పాటలకి చిందులు వేస్తానేది నిన్న ఈరోజు నుంచి ఫేస్బుక్లోనూ పరిటాల శ్రీరామ్ వాట్సాప్ గ్రూప్లో, పరిటాల శ్రీరామ్ ఫేస్బుక్ గ్రూప్లోనూ పెట్టినాడు. అట్లుండాలి మీకు పోలీసు వాళ్ళు. మీ పాటలకు చిందేయాలా, మీ మాటలకు చిందేయాలా, మళ్ళీ నీకు ఆయనకి మళ్ళీ ఏమి అవినాభావ సంబంధమో. అతని పేరు ఎవరో ఈయన ఆఫీసరు హేమంత్, ఆయనకి ఏమో అవినాభావ సంబంధమో. ఏం పాట ఇది? పరిటాల శ్రీరామన్ అనే పాటకి ఈ ఎస్ఐ చిందులు వేస్తాను. ఇట్లా టోళ్ళు మీ గవర్నమెంట్లో మీరు పోలీసు వాళ్ళతో డ్యాన్సులు చేయించుకున్నారు మీ పాటలు. మా గవర్నమెంట్లో ఎవరు పోయినా పోలీస్ స్టేషన్కి న్యాయం ఉందంటే వాళ్ళకి న్యాయం ఇస్తారు. మీలాంటి రౌడీ వేదవల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మీరు గతంలో చేసిన క్రైమ్స్ అన్నీ కూడా తిరిగి రీఓపెన్ చేసి కేసులు కట్టేటువంటి పరిస్థితి మా ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఎస్ఐలు ఇట్లా ఆడించినారు. థ్యాంక్ యూ.